హాయ్ ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఫ్యాక్ట్స్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మనం వీడియోలు చేయడం కొంచెం లేట్ అవుతూ ఉంది. బట్ రెగ్యులర్గా చేయడానికైతే ట్రై చేస్తాను అనమాట. ఊరు వెళ్ళటం వల్ల కొంచెం లేట్ అయినాయి. ఓకే, ఇక పాయింట్లోకి వచ్చేద్దాం. మనం ప్రతిసారి చెప్తానే ఉన్నాం. మిమ్మల్ని చాలామంది అడుగుతున్నారు, సార్ మీరు చెప్పిన స్ట్రాటజీ రోజు ఒకసారి ఫాలో అప్ చేయండి అని అంటున్నారు. సో వాళ్ళ గురించి అని కాకుండా ఓవరాల్గా మన స్ట్రాటజీ ఎలా వర్క్ చేస్తుంది ఏంటి అనేటువంటిది చెప్పబోతున్నాం. ఇప్పుడు నేను సెబీ రిజిస్టర్డ్ కాదు. నేను ఇప్పుడు చెప్పాను కూడా ఎడ్యుకేషనల్ పర్పస్. ఇది అయిపోయినటువంటి చార్ట్ మాత్రమే. అయిపోయిన చార్ట్ ఎవడైనా అనాలిసిస్ చేస్తాడని గుర్తుపెట్టుకోండి. సరే, మనం ఎప్పుడు చెప్తా ఉన్నాం, మనం ఏం చెప్తా ఉన్నాం, ఎప్పుడైనా సరే ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ ఇక్కడ ఉంది, అవునా? సో ఈ ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ అనేటువంటిది వెరీ ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది. సో ఈ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది చాలా వీడియోస్ చెప్పాను, బట్ మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. 1 మంత్లో కనుక 1 మంత్ని కనుక మీరు కనుక ఫాలో అప్ అయితే ఖచ్చితంగా మీ సక్సెస్ రేటు 6 to 70% ఉంటుంది. 1:2 రేషియోలో ఉంటుంది ఖచ్చితంగా. ఓకేనా? సో ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ అనేటువంటిది ఇది. సో నేనేమని చెప్పాను, 1, 2, 3 క్యాండిల్స్ క్లోజ్ అయ్యేంత వరకు మనం సైలెంట్గా ఉన్నాం. అంటే ఇది వచ్చేసి 5 minutes క్యాండిల్, నేను అనేది 15 minutes క్యాండిల్ ఫామ్ అయ్యేంత వరకు సైలెంట్గా ఉంటాను, ఏం చేయకూడదు. మనం ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ దగ్గర నేను ఒక హారిజంటల్ లైన్ గీస్తున్నాను. ఇది ఒక హారిజంటల్ లైన్, ఇది కానరాదు. ఓకే, ఈ హారిజంటల్ లైన్ని మన రూల్ ఏంటి, రూల్ నెంబర్ 1 15 minutes వెయిట్ చేయాలి. రూల్ నెంబర్ 2 ఈ లైన్ టచ్ అయినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ అనేటువంటిది చేయాలి. రూల్ నెంబర్ 3 కూడా ఉన్నది, ఏంటి, 1:2 రేషియోలో మనం మెయింటైన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఏడు కనుక చాలా పెద్ద క్యాండిల్ వచ్చింది అనుకోండి, 1:2లో ఆ సస్టైనబిలిటీ అనేటువంటిది అది రీచ్ అవుతుంది లేదనేది రిస్క్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ ఇక్కడికి అది రీట్రేస్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే మనం ట్రేడ్ అనేటువంటిది ప్లాన్ చేయాలి. కానీ మన పెద్ద క్యాండిల్ బుల్లిష్ క్యాండిల్ పడింది, నేను ఎంతమంది వీడియోస్ చెప్పాను, పెద్ద బుల్లిష్ క్యాండిల్ పడినంత మాత్రాన మనకు ఒరిగేది ఏమి ఉండదు. దానివల్ల ఆ మార్కెట్ జబజబ అని పైకి ఏం పోదు. వాటి యొక్క సప్లై అండ్ డిమాండ్ జోన్స్ని వీటన్నిటిని బేస్ చేసుకుని ఉంటుంది. సో ఇక్కడ 1, 2, 3 ఈ 3 క్యాండిల్స్ ఫామ్ అయింది. ఇప్పుడు పెద్దది పెడుతున్నాను, మీకు కొంచెం కానొస్తుంది. 3 క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం. ఈ 3 అయిపోయింది. సో ఇదేమైంది, వచ్చి దీన్ని టచ్ చేసింది, ఇక్కడ ఒక బులిష్ క్యాండిల్ వేసింది, ఇది ఒక బులిష్ క్యాండిలే కదా. సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ హ్యాపీగా రైడ్ అనేటువంటిది చేయొచ్చు. ఇది 1:2 రేషియోలో మనకి సక్సెస్ అయిపోయినట్టే కదా లెక్క. వచ్చిందా రాలేదా? సరే, ఒకవేళ ఇది బుల్లిష్ క్యాండిల్ కాదేమో మళ్ళీ ఒక డౌట్ అనేటువంటిది పడ్డారనుకో, ఇది అప్పుడు మీరు దీంట్లో ప్లాన్ చేసుకోండి. ఇక్కడ పెట్టుకున్నా కూడా 1:2 రేషియోలో వెళ్ళిపోయింది ప్రైస్ అనేటువంటిది. సో ఇది చాలా ఈజీగా మనం నేను చెప్తుంటే వందల స్ట్రాటజీస్ ఎన్నైనా మీరు మీకు తెలియనండి కాక ఒక్క స్ట్రాటజీ మిమ్మల్ని మిలియనీర్ని చేస్తుందని ఇంగ్లీష్లో సామెత ఉంటుంది. ఒక్క స్ట్రాటజీని పట్టుకొని మీరు కనుక గూగులాడితే దాంట్లో ఏదైనా చిన్న చిన్న మార్పులు చేర్పులు కనుక ఉంటే వాటిని కనుక మీరు సెటరేట్ చేసుకొని వెళ్ళగలిగితే మీరు మంచి ఫలితాన్ని పొందుతారు. ఇక్కడ ఎంట్రీ, ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది, కానీ ఇది వెళ్ళిపోయింది కదా, మీరు అనుకున్న ట్రేడ్ని రీచ్ అయింది కదా. సో ఈ విధంగా మనం ట్రేడ్ అనేటువంటిది ప్లాన్ చేసుకుంటే సక్సెస్ అనేది ఉంటుంది. ఇంకొకటి ఇది చూద్దాం, నిన్న చూద్దాం. ఇదేంటి, ఎస్టర్డే క్లోజింగ్ ప్రైస్ ఎక్కడ ఉంది, 1, 2, 3 ఇది పెద్ద బుల్లిష్ క్యాండిల్ వేసింది, ఇది బుల్లిష్ క్యాండిల్ వేసింది, ఇదేంది వెళ్ళినట్టు వెళ్ళింది. యాక్చువల్గా 1:2 ఇచ్చింది, కానీ సరే ఇది వచ్చేసేసి స్టాప్ లాస్ కొట్టింది అనుకుందాం. ఆ తర్వాత ఇది ఒక పెద్ద బేరిష్ క్యాండిల్ కదా, దీని 1:2 రేషియోలో ఇచ్చింది కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా దీంట్లో ఎంటర్ అయ్యాము, 1:1.5 దాకా వెళ్ళింది, వచ్చింది, స్టాప్ లాస్ కొట్టేసింది, ఇక్కడ కొట్టేసింది, ఈ లెవెల్ దగ్గర కొట్టేసింది. మరి ఇది పెద్ద బేరిష్ క్యాండిలే కదా. నేనేమంటున్నాను, ఈ లైన్ దగ్గరికి వచ్చినప్పుడు మాత్రమే మనం ఎంట్రీ అనేటువంటిది ప్లాన్ చేస్తామని అంటున్నాం. సో ఇక్కడ పోయింది, ఇక్కడ 15 పాయింట్లు పోయినాయి అనుకోండి, ఇక్కడ 30 పాయింట్లు వచ్చినాయి కదా, అంటే 15 పాయింట్లు మనం పాజిటివ్లోనే ఉన్నాం కదా. 2 ట్రేడ్లు మాత్రమే చేయాలి, అంతకంటే ఎక్కువ చేయకూడదు. అది కూడా ఒకటి కనుక లాస్ అయితే 2వ ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాం. అదే కనుక ఫస్ట్ అయితే లాభం వచ్చింది అనుకోండి, ఇంకా అనవసరం మళ్ళీ అది గెలికేసేసి లాభాలని ఇట్లా సింపుల్గా చేసుకుంటేనే మనం ట్రేడింగ్లో ఉండగలుగుతాం.
ఎలా పడే అలా చేస్తే ట్రేడింగ్లో ఉండలేం. ఇది ప్రతి ఒక్కరూ గమనించాలి. సో ఎంత బాగా నేను క్లోజింగ్ ప్రైస్ ఎంత బాగా పనిచేస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి. ఇది ఒక్కటి మీరు ప్రాక్టీస్ చేస్తే చాలు, మీరు మంచి మంచి సక్సెస్ అనేది ట్రేడింగ్లో ఉంటుంది. థ్యాంక్ యూ.